హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. కలిసి వచ్చిన కాంబినేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అచ్చొచ్చిన డైరెక్టర్లతో హీరోలు మళ్ళీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. స్టార్ హీరోలతో మరోసారి తమ సక్సెస్ ని రిపీట్ చేయడానికి డైరెక్టర్లు కూడా వెంటపడుతున్నారు. మరోసారి తెర మీదకి వస్తున్న క్రేజీ రిపీట్ కాంబినేషన్స్ ఏంటి? మళ్ళీ ఈసారి కూడా ఈ హీరో డైరెక్టర్ హిట్ కొడతారా? డైరెక్టర్ హీరో మధ్య కెమిస్ట్రీ కుదిరిందంటే వరుస పెట్టి సినిమాలు వస్తూనే ఉంటాయి. అందులోనూ ఈ కాంబినేషన్ కి క్రేజ్ కూడా ఫుల్ గా ఉంటుంది. అలా మరోసారి రిపీట్ అవుతున్న కాంబినేషన్ సుకుమార్ చరణ్ మూవీ. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఏ రేంజ్ లో హిట్ అయిందో, చరణ్ కి ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిందో బాక్సాఫీస్ లెక్కలే చెబుతాయి. అప్పటి వరకు కమర్షియల్ హీరోగా ఉన్న చరణ్ ని మంచి ఆర్టిస్ట్ ని చేసిన సినిమా రంగస్థలం. ఈ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మరోసారి కలిసి సినిమా చేస్తున్నామని గుడ్ న్యూస్ ఆల్రెడీ చెప్పారు. అయితే ఇప్పుడప్పుడే ఈ సినిమా ఉండదులే అనుకుంటున్న ఆడియన్స్ కి ఆల్రెడీ స్టోరీ ఫైనల్ స్టేజ్ లో ఉందని, ప్రీ ప్రొడక్షన్ పని జరుగుతోందని సుకుమార్ క్లారిటీ ఇవ్వడంతో సుక్కు చరణ్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ తన డైరెక్టర్లని రిపీట్ చేసిన, అందులో హరీష్ శంకర్ తో అనౌన్స్ చేయడంతో ఈ రిపీట్ కాంబినేషన్ పై హైప్ పెరిగిపోతోంది. 2012లో గబ్బర్ సింగ్ తో మాస్ మానియా క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్లీ రిపీట్ అవుతోంది. ఈ సినిమా అనౌన్స్ చేసి 2 ఏళ్లైనా ఇప్పటి వరకు షూటింగ్ పేస్ లో జరగలేదు. అయితే ఆగిపోయిందనుకున్న ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ హరిహర వీరమల్లు రిలీజ్ చేస్తున్నారు. ఓజీ షూటింగ్ ని కంప్లీట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగే సెట్స్ మీదకెళ్లబోతోంది. అయితే ఈసారి ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ముందు నుంచే ఫ్యాన్స్ కి చెబుతున్నారు హరీష్. మరి క్రేజీ కాంబినేషన్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజే వేరు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో ఈ 3 సినిమాలొచ్చాయి. 3 బ్లాక్ బస్టర్ సినిమాలే. అందుకే ఈ కాంబినేషన్ అంటే గ్యారంటీగా హిట్ అనే టాక్ ఫిక్స్డ్ గా ఉంటుంది జనాల్లో. అలాంటిది పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోందంటే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందులోనూ మైథలాజికల్ ప్రాజెక్ట్ కావడం, 600 కోట్ల భారీ బడ్జెట్ కావడంతో ఈ రిపీట్ కాంబినేషన్ మీద హైప్ రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రస్తుతం అట్లీ సినిమాతో ఎంగేజ్ అయి ఉన్న బన్నీ మరో 4-5 నెలల్లో త్రివిక్రమ్ మూవీలో జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడూ కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే నాని తన డైరెక్టర్లని రిపీట్ చేయడం తక్కువే. అయితే ఈసారి మాత్రం ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండానే తనని మాస్ హీరోని చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలని రిపీట్ చేస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెలతో దసరా మూవీ చేసి మాస్ హీరోగా మంచి హిట్ అందుకున్నారు. అయితే 2 ఏళ్ల గ్యాప్ కూడా లేకుండానే శ్రీకాంత్ తో ద ప్యారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేసి ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు నాని. ఆల్రెడీ దసరాలో నానిని కొత్తగా చూపించిన శ్రీకాంత్, కంప్లీట్ మాస్ లుక్ లో కనిపించిన నాని ఇద్దరు కలిసి ప్యారడైజ్ లో ఏం చూపించబోతున్నారో అన్న క్యూరియాసిటీ పెరుగుతోంది జనాల్లో. స్టార్ హీరోలే కాదు, కలిసి వచ్చిన కాంబినేషన్స్ ని మరికొంతమంది కూడా రిపీట్ చేస్తున్నారు. దీంతో యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా రిపీట్ కాంబినేషన్స్ ని సెట్ చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ చేసింది 10 సినిమాలైనా వాటిలో తన కెరీర్ లో క్రేజీ సినిమా చేసిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యంతో కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ 2018లో కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో రాహుల్ సాంకృత్యంతో టాక్సీవాలా అనే థ్రిల్లర్ మూవీ చేశారు. అయితే ఆ సినిమా అంతగా రీచ్ కాకపోయినా ఈ కాంబినేషన్ కి, మేకింగ్ కి క్రేజ్ క్రియేట్ అయింది. బట్ ఈసారి మాత్రం సక్సెస్ పక్కా అనేలా ప్లాన్ చేస్తున్నారు విజయ్, రాహుల్. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో పవర్ఫుల్ పీరియాడిక్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన విజయ్ ఫోటోలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. సీనియర్ హీరో చిరంజీవి కూడా ఈసారి కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్న చిరంజీవి తనతో వాల్తేరు వీరయ్య మూవీ చేసిన బాబీతో మరోసారి కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు బాలయ్య కూడా వీరసింహారెడ్డి లాంటి పవర్ఫుల్ మూవీ చేసిన గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్న బాలయ్య ఈ సినిమా తర్వాత గోపీచంద్ తోనే సినిమా చేయబోతున్నారు.
క్లాసిక్ కాంబినేషన్ రిపీట్ అవుతుంటే ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. కరెక్ట్ గా ప్రస్తుతం సౌత్ జనాలు థగ్ లైఫ్ రిలీజ్ కోసం అంతలా వెయిట్ చేస్తున్నారు. కమల్ హాసన్ మణిరత్నం 1987లో వచ్చిన నాయకన్ సినిమా తర్వాత దాదాపు 37 ఏళ్లకి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. కమల్ హాసన్, శింబు, త్రిష లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. తెలుగులో తెర మీదకి రాబోతున్న మరో క్రేజీ కాంబినేషన్ అనుష్క, క్రిష్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 2010లో వచ్చిన వేదం సినిమా ట్రెండ్ సెట్ చేసింది. ఆ సినిమా వచ్చిన 15 ఏళ్లకి అదే కాంబినేషన్ లో ఘాటీ సినిమా రాబోతోంది. అనుష్క విమెన్ సెంట్రిక్ రోల్ తో పాటు యాక్షన్ కూడా చేస్తున్న ఘాటీ ప్రస్తుతం ఫైనల్ వర్క్ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా అని చూస్తున్నారు ఆడియన్స్. ఇలా క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఆడియన్స్ కూడా ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఒక హీరోయిన్, చివరికి థియేటర్లోకి వచ్చేసరికి మరొక హీరోయిన్ కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇలా డేట్స్ అడ్జస్ట్ కాలేదనో, రెమ్యునరేషన్ ఇష్యూస్తోనో హీరోయిన్లు రీప్లేస్ అవ్వటం కామన్. అయితే ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకోన్ని రీప్లేస్ చేయబోతోంది మరో హీరోయిన్. ఈ మధ్య కాలంలో స్టార్ల సినిమాలో రీప్లేస్ అయిన హీరోయిన్లెవరు? హీరోయిన్లు రీప్లేస్ అవడం ఇండియన్ సినిమాలో కొత్త కాదు. అయితే స్పిరిట్ సినిమాకు సంబంధించి దీపికా పదుకొన్ని రీప్లేస్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో పవర్ఫుల్ కాప్ స్టోరీగా తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీలో దీపికని హీరోయిన్ గా తీసుకున్నట్లు అనఫిషియల్ న్యూస్. అయితే ఇప్పుడు దీపిక 20 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ అడగడం, టైమింగ్స్ రిలాక్సేషన్ కూడా అడగడంతో సందీప్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలో దీపికని వేరే హీరోయిన్ తో రీప్లేస్ చేయబోతున్నారని టాక్. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవబోతోందంటూ లేటెస్ట్ గా అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్ కూడా తన సినిమాలో హీరోయిన్ ని రీప్లేస్ చేశారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ లో ఫస్ట్ పూజా హెగ్డే హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. కానీ తర్వాత ఈ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చి జాయిన్ అయింది. శ్రీలీలాతో షూట్ కూడా చేసిన టీం అప్పట్లో టీజర్ కూడా రిలీజ్ చేసింది. వేరే హీరోయిన్ ప్లేస్ లో హీరోయిన్ గా శ్రీలీల రావడం కొత్త కాదు. ఈ సంవత్సరం ఆల్రెడీ రిలీజ్ అయిన రాబిన్ హుడ్ సినిమాలో కూడా శ్రీలీల ఫస్ట్ చాయిస్ కాదు. వెంకీ కుడుముల, నితిన్, రష్మిక ఈ ముగ్గురి కాంబినేషన్ లో రాబిన్ హుడ్ మొదలైంది. అయితే డేట్స్ కుదరకపోవడంతో సినిమా డిలే అవడంతో రష్మిక ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే శ్రీలీల రాబిన్ హుడ్ లో స్క్రీన్ స్పేస్ ఎక్కువే దక్కించుకుంది. శ్రీలీల వేరే హీరోయిన్లని రీప్లేస్ చేయడం కాదు, ఫస్ట్ శ్రీలీలని హీరోయిన్ గా ఫిక్స్ చేసిన తర్వాత వేరే హీరోయిన్ ని తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న శ్రీలీల కార్తిక్ ఆర్యన్ హీరోగా కరణ్ జోహర్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతోన్న దోస్తానా 2లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అంతకంటే ముందే జాన్వీ కపూర్ ని అనౌన్స్ చేసింది టీం. అయితే ఇప్పుడు అటు జాన్వీ కాదు, ఇటు శ్రీలీల కాకుండా ఫైనల్లీ రాషా తడానీని హీరోయిన్ గా రీప్లేస్ చేశారు. హీరోయిన్ల రీప్లేస్మెంట్ విషయంలో చిన్న పెద్ద డిఫరెన్స్ పెద్దగా ఉండవు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఒక్కోసారి స్టోరీ నచ్చకపోయినా, సెట్ కాకపోయినా సినిమా నుంచి విత్డ్రా అయిపోతారు. అలా ఒక్కోసారి ఛాన్స్ మిస్ అవుతూ ఉంటారు. ఈ లిస్ట్లో హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. రష్మిక తమిళ్, తెలుగు బైలింగ్వెల్ గా రెయిన్బో సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న రష్మిక ఫస్ట్ టైం ఈ ఉమెన్ ఓరియంటెడ్ మూవీతో రాబోతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ లో సమంత అప్పుడెప్పుడో అనౌన్స్ చేసింది ఈ సినిమా. కానీ శాంతా రూబన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీలో సమంత ప్లేస్ లో రష్మిక జాయిన్ అయింది. దేవ్ మోహన్ హీరోగా తెరకెక్కుతున్న రెయిన్బో త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఒక్కోసారి చాలా పార్ట్ షూటింగ్ చేసిన తర్వాత కూడా హీరోయిన్లని రీప్లేస్ చేస్తూ ఉంటారు. వీటిలో అడవిశేషు హీరోగా తెరకెక్కుతున్న 2 సినిమాల్లో హీరోయిన్లు రీప్లేస్ అయ్యారు. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీలో ఫస్ట్ శృతి హాసన్ ని అనుకుని షూట్ కూడా చేశారు. కానీ కొన్ని వర్కౌట్ కాక శృతి హాసన్ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ రీప్లేస్ అయింది. మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పెద్ద ప్రాజెక్టు కన్నప్పలో కూడా హీరోయిన్ మారిపోయింది.
సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయినప్పుడు పూజా కార్యక్రమాలలో ఒక హీరోయిన్ కనిపిస్తే తర్వాత వచ్చిన అప్డేట్స్ లో వేరే హీరోయిన్ కనిపించింది. దాంతో హీరోయిన్ గా నుపుర్ సనన్ ని మార్చి ప్రీతిమి యుంధన్ అనే కొత్త హీరోయిన్ ని రీప్లేస్ చేసింది. ఇలా రకరకాల కారణాలతో హీరోయిన్లను రీప్లేస్ చేస్తూ ఉంటారు మేకర్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో లేటెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.